ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా అన్నారు. విద్యా విధానం గురించి రక్త చరిత్ర ఉన్న వారికి ఎలా తెలుస్తుందని ఎద్దేవా చేశారు. వైసీపీ పార్టీ చేయలేని పని తమ పార్టీ చేసినందుకు కక్ష కట్టి అసత్య ప్రచారాలు చేస్తుందని మండిపడ్డారు. అసలు జగన్మోహన్ రెడ్డికి డిఎస్సి మీద అవగాహన ఉందా అని ప్రశ్నించారు. గొడ్డలి పార్టీ వారికి విద్యకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ పుట్టకే రక్తాక్షర చరిత్ర, మీకు విద్య మీద కానీ విద్యా విధానం మీద కానీ ఈ వ్యవస్థ మీద మంచి అభిప్రాయం లేదు. రాజ్యాంగాన్నే తిరిగి రాద్దాం అనుకున్నారు. ప్రజాస్వామ్య విలువలకు తిలోదకాలు ఇచ్చినటువంటి వారు మీరు. పార్టీ ఆవిర్భవించిన దగ్గర నుంచి ఇప్పటి వరకు అధికారంలో ఉన్నా అధికారం లేకపోయినా మీ యొక్క ప్రవృత్తి మాత్రం ఏమాత్రం మారినటువంటి విధానంతో మీరు ఈ పార్టీలో కొనసాగుతూ ఉన్నారు. మీరు ప్రత్యేకంగా ఏమీ దొరకనట్టుగా ఏదో ఒక రకమైనటువంటి భ్రమలు కల్పించడం అనేది మీకు మొదటి నుంచి ఆనవాయితీ. ఒక్కసారి అని చెప్పి ఒక 5 ఏళ్ళు ప్రజల్ని మోసం చేసి ఒక 5 ఏళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి విధ్వంసం ఈ ఆంధ్ర రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు మీ యొక్క పాలన యొక్క సువాసనలు చూశారు. గొడ్డలి పార్టీ వారికి విద్యకు సంబంధించిన అంశాల మీద మాట్లాడుతుంటే విచిత్రంగా ఉందని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే మీ పుట్టకే రక్తాక్షర చరిత్ర, మీకు విద్య మీద కానీ విద్యా విధానం